పాయింట్ జాబ్ తెలుగు ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలంగాణలో బీసీ కార్పొరేషన్ ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ 2026-27 గురించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. ఈ స్కీమ్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ స్కీమ్ పేరు వచ్చేసి మనకి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ అనమాట. ఈ అప్లికేషన్ తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఉంటుందన్నమాట. ఫినాన్షియల్ ఇయర్ 2026-27 అనమాట. అండ్ ఎవరు అప్లై చేయాలంటే దీనికి ఓన్లీ అన్ఎంప్లాయిడ్ బీసీ ఉమెన్ కోసం ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనమాట. ఇది అప్లికేషన్ ఫామ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. జెండర్ దగ్గర మనకి ఫీమేల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది అనమాట ఇందులో. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ లో ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే కనుక, సో ఫస్ట్ నేమ్ అడుగుతున్నారు. ఇక్కడ నేమ్ ని ఆధార్ లో ఉన్న విధంగానే ఎంటర్ చేయాలన్నమాట. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ. అండ్ పక్కన చూసుకుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, ఏరియా చూసుకుంటే అర్బన్, రూరల్. మీది అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫాదర్స్ హస్బెండ్ నేమ్ అంటే ఫాదర్స్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, అప్లికేషన్ యొక్క మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే, నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉన్న నేమ్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అండ్ ఏజ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్. సో ఫ్రెండ్స్, ఫామ్లో యాన్యువల్ ఇన్కమ్ ఫీల్డ్ ఉంది, కానీ స్పెసిఫిక్ ఇన్కమ్ లిమిట్ ఈ ఫామ్ టెక్స్ట్లో మెన్షన్ చేయలేదు, కాబట్టి మనం పర్టికులర్ ఇన్కమ్ లిమిట్ని గెస్ చేయకూడదు. ఓకే, జెండర్ అండ్ మ్యాటీరియల్ స్టేటస్ చూసుకుంటే కనుక ఇక్కడ జెండర్ క్లిక్ జెండర్ ఓన్లీ ఫీమేల్ ఉంది, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఓన్లీ ఇది ఫీమేల్కి మాత్రమే. సో మ్యారిటల్ స్టేటస్ చూసుకుంటే కనుక పెళ్ళి అయితే పెళ్ళైందని, సో అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఇక్కడ మనకి 3 కేటగిరీ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి, సో కేటగిరీ సెక్షన్లో ఫాలోయింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డెస్టిట్యూట్, డిజబుల్డ్, ఆర్ఫాన్స్, సింగిల్. అప్లికేబుల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మొబైల్ నెంబర్, అప్లికేషన్ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మ్యాండేటరీ. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఆప్షనల్ గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మీ సేవ క్యాష్ సర్టిఫికేట్. ఓకే, కేస్ డీటెయిల్ చూసుకుంటే కనుక ఇది బీసీ కార్పొరేషన్ స్కీమ్ కాబట్టి కేస్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా అప్లికేషన్ లో అడుగుతున్నారు అనమాట. మీ సేవ కేస్ సర్టిఫికేట్ నెంబర్, అప్లికెంట్ యొక్క మీ సేవ కేస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అండ్ నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సబ్ క్యాస్ట్ అంటే అప్లికెంట్ సబ్ క్యాస్ట్ డీటెయిల్ కూడా ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ మనం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెక్షన్లో 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి మనకి. ఫస్ట్ ఇల్లిటరేట్, సో చదువుకోని వాళ్ళ కొరకు. సో ఇది అప్ టు 5th క్లాస్ అండ్ అబోవ్, 5th క్లాస్ అండ్ అబోవ్ చదువుకున్న వాళ్ళు ఇది క్లిక్ చేయాలి. ఓకే, అండ్ ఫామ్లో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేటగిరీ సపరేట్గా ఇవ్వలేదు. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మనకి. ఓకే, సో టైలరింగ్ ట్రైనింగ్ అండర్గోన్ త్రో అంటే ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ చూసుకోవచ్చు ఇక్కడ. టైలర్ ట్రైనింగ్ అండర్గోన్ త్రో అంటే అప్లికెంట్ టైలరింగ్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారో సెలెక్ట్ చేయాలి. ఓకే, సో అక్కడ చూసుకోవచ్చు మనం గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అలాగే టీజీబీ, సిసిఎఫ్సి అలా. అండ్ నాట్ ట్రైనడ్ అంటే నాట్ ట్రైనడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ పోస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, ఆ కాన్స్టిట్యున్సీ. అండ్ మండల్, మున్సిపాలిటీ, అలాగే పంచాయత్. ఓకే, సో మీ విలేజ్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో మాది ఇది ఎంటర్ చేస్తున్నా. అండ్ డోర్ నెంబర్, మీ ఇంటి అడ్రస్ ఎంటర్ చేయాలి. అండ్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఫర్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్తున్నారు. సో చూసుకోండి ఆ ఫీల్డ్ ఒకటి. సో నెక్స్ట్ అటాచ్మెంట్ డాక్యుమెంట్ చూసుకుంటే కనుక మనం ఫ్రెండ్స్ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అప్లికేషన్ ఫామ్ లో ప్రకారం అటాచ్మెంట్స్ వచ్చేసి మనకి అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అంటే అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ మ్యాండేటరీ అని అడుగుతున్నారు.
అండ్ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే సో ఇది మ్యాండేటరీ అని ఏం లేదు. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫీల్డ్ ఉంది, కానీ ఫామ్లో టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని స్టార్ మార్క్ లేదు కనుక టైలరింగ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు అనమాట మనకి. అండ్ ఇక్కడ ఫోటో సైజ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఆల్ అటాచ్మెంట్స్ మస్ట్ బి జేపీజీ పిఎన్జీ అంటే అటాచ్మెంట్స్ జేపీజీ ఫైల్ లేదా పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB కంటే గ్రేటర్ దెన్ 50 KB. ఓకే, మరియు 1024 KB కంటే లెస్ దెన్ తక్కువ ఉండాలి. 50 కంటే ఎక్కువ, 1024 KB కంటే తక్కువ. అంటే రఫ్లీ మనకు 50 KB నుంచి 1 MB లోపు ఫైల్ సైజ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. అప్లోడ్ చేసే ముందు ఫైల్ ఫార్మాట్ మరియు సైజ్ చెక్ చేసుకోండి. సో ఇదంతా అయిపోయాక మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంటర్ చేస్తే అప్లికెంట్ సబ్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని డిక్లేర్ చేయాలన్నమాట. ఏ ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ ఉంటే రూల్స్ ప్రకారం ఫర్దర్ యాక్షన్కి లేబుల్ అవుతారని డిక్లరేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఆధార్, కేస్ట్ డీటెయిల్స్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మరియు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్ని కేర్ఫుల్లీ వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. ఓకే, అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15 September 2026 అని మెన్షన్ అయింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్ ఎర్లీగా కంప్లీట్ చేయండి. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రస్తుతం అఫీషియల్ పోర్టల్లో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మెషిన్ స్కీమ్ 2026-27 అప్లికేషన్ ఫామ్ మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ప్రస్తుతం ఓపెన్గా ఉందని మనం కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. కానీ కుట్టు మెషిన్ ఎగ్జాక్ట్ ఎప్పుడు ఇస్తారు అండ్ ఎంత అమౌంట్ వాల్యూ బెనిఫిట్ చేస్తారు, మెషిన్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అలాగే సెలక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనే డీటెయిల్స్ ఈ అప్లికేషన్ ఫామ్లో ప్రస్తుతం మెన్షన్ చేయలేదు. ఓకే, సో అందుకే మెషిన్ వాల్యూ లేదా అమౌంట్ గురించి మనం ఎప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పలేము. అఫీషియల్గా ఫర్దర్ గైడ్లైన్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతే వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ అప్లికేషన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న అఫీషియల్ అప్లికేషన్ లింక్ ద్వారా డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ప్లీజ్ నోట్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో వచ్చే అన్వెరిఫైడ్ అమౌంట్ లేదా మెషిన్ డిస్ట్రిబ్యూషన్ డేట్స్ని అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకుండా నమ్మకండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీ క్వశ్చన్స్కి వీలైనంత త్వరగా రిప్లై ఇస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ 2026-27 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ప్రస్తుతం అప్లికేషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. మెషిన్ ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా అక్కడ చెప్పలేదు. ఓకే, అండ్ అఫీషియల్ అప్లికేషన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కెరీర్ పాయింట్ జాబ్.